బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం అండి. కార్తీక పురాణం 19వ అధ్యాయంలోకి వచ్చాం. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. అంటే ఆయన వృత బ్రాహ్మణ రూపంలో వచ్చిన తర్వాత స్వస్వరూపంలో కనపడేసరికి అక్కడున్న మునులు ఋషులు అందరూ పరిపరి విధాలుగా స్వామివారిని స్తోత్రం చేశారు. అందులో జ్ఞానసిద్ధుడి స్తోత్రాన్ని వింటున్నాం మనం. వేదవేత్తలు మిమ్మల్ని అంటే భగవంతుణ్ణి ఇలా కొలుస్తున్నాడనమాట. వేదవేత్తలు మిమ్ము వేదవేద్యునిగానున్న వేదాంతములందులో ఉండేవాడిగాను గుహ్యమైన వాడిగాను నిశ్చలుడిగాను అద్వితీయునిగాను తెలుసుకొంచున్నారు. మీరు అంటే కేవలము వేదాల్లోనూ వాట్లల్లోనే ఉంటారు. భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పటికీ అసలు ఆయన ఉండే స్థలం ఏంటంటే అది వేదంలోనే భగవంతుని యొక్క నిష్ట ఉంటుందట. అయితే సూర్య చంద్ర శివ బ్రహ్మాదుల చేత రాజుల చేతను స్తుతించబడేటువంటి రమ్యమైన మీ పాదపద్మాలకి వేవేల నమస్కారాలు తండ్రి. మీ గొప్పతనం చెప్పదన అలవి కాదు. శివపూజా దురంధరులు, సంసార భయాన్ని తీసివేసేటువంటి సమర్థులు, జన్మ సంసార సముద్రమందున్న శివాదుల చేత మా ప్రాణుల చేత నిత్యము కొనియాడబడేవాళ్ళు, పర్వతాది రూపాలను కూడా ధరించిన మహానుభావులు, పంచమహాభూతములు చరాచర రూపములైన అన్ని భూతములు కూడా భగవద్విభూతి వల్లే అవన్నీ కలుగుతాయి. శంకర సేవిత పాదులు, నీవు పరమము కంటే పరమైన వాడు అంటే పరాత్పరుడు అన్నమాట భగవంతుడు. నీవే ఈశ్వరుడవు. ఈ చరాచర రూపమైన ప్రపంచమంతయు దానికి కారణమైన మాయతోటి కూడా మీ యందు తోచుతున్నది. ఎలా అంటే భగవంతుడు మాయకుడు. ప్రపంచం ఒక రకంగా నడుస్తోంది. భగవంతుడు వేరు మాయ వేరు కాదు. భగవంతునితోటే మాయ నడుస్తూ ఉంటుంది. ఇది ఈ శరీరం మనది అని మనం ఒక భ్రమలో ఉంటూ ఉంటాం. ఈ భ్రమకి కారణం మనం జీవించి ఉండటమే. మనం జీవించి ఉన్నామంటేనే భగవంతుడు మనతోటి ఉన్నట్టు. కానీ నా యందు భగవంతుడు ఉన్నాడు, నేను భగవత్ స్వరూపం తాలూకు విశేషాన్నే, ఈ శరీరం నాది కాదు, ఈ లోకం నేను తాత్కాలికంగా వచ్చిపోయేటువంటి ఒక తాత్కాలికమైన వ్యవహారము, ఇది ఒక నాటకమని, తెర మీద కథ నడుస్తోందని, మన సమయం వచ్చాక మనం వెళ్ళిపోతామని మనం తెలుసుకోలేని అజ్ఞానం అనే మాయతోటే భగవంతుడు మన కథని నడుపుతూ ఉంటాడు. అప్పుడప్పుడు మనకి జ్ఞానోదయం అవుతుందన్నమాట. అయితే ఓ కృష్ణ, నీవు ఆదిమధ్యాంతములందు ప్రపంచమందు అంతటను ఉన్నావు. భక్ష్య భోజ్య లేఖ్య చోష్య రూప చతుర్విధాన రూపుడివి కూడా నువ్వే. యజ్ఞస్వరూపుడివి నీవే. నీ సంబంధియు పరమసుఖప్రదము అయినటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని చూసిన తర్వాత ఈ జగము వెన్నెలయందు సముద్రం వల్లే తోస్తుంది. నీవే ఆనంద సముద్రుడవు, నీవే ఈశ్వరుడవు, నీవే జ్ఞానరూపుడవు, సమస్తమునకు నీవే ఆధారము, సమస్త పురాణసారము నువ్వే అవుతావు. నీ వలననే సమస్తము జనించును, నీయందే లయించును. నీవు ప్రాణుల హృదయములందు ఉండేవాడవు, ఆత్మస్వరూపుడవు, అఖిల వంద్యుడవు. మనసు చేత చూడశక్యము కాని నీవు మాంసమయములైన నేత్రముల చేత ఎట్లా గోచరిస్తాడు? మాంస నేత్రం అంటే ఇప్పుడు మన కన్ను, నేకెడ్ ఐ, దీనికి కనపడ్డు భగవంతుడు. కేవలం అంతర్నేత్రంతో మనం చూడగలుగుతాం. ఈ అంతర్నేత్రంతో కూడా చాలా ప్రయత్నం చేస్తే కానీ, చాలా తదేక దృష్టి కలిగితే కానీ భగవంతుణ్ణి మనం చూడలేకపోతాం. మాంసనేత్రం వల్ల అసలు కాదు. తర్వాత కృష్ణ నీకు నమస్కరిస్తున్నాను, ఓ ఈశ్వర నీకు నమస్కరిస్తున్నాను, ఓ నారాయణ నీకు నమస్కరిస్తున్నాను. నన్ను ధన్యుణ్ణి చెయ్యి. నీ దర్శన ఫలితాన్ని నీవు పరమపురుష, నీకు పునః మళ్ళీ నమస్కారాలు చేస్తున్నా. నన్ను నిరంతరము పరిపాలించు. సమస్త లోకములందు పూజించదగిన నీకు నేను మొక్కుతాను. ఇందువల్ల ఈ జన్మ సఫలంగా కావటం నీకేమీ కొరతప్పుడు నా జన్మ సఫలమైనా నీకు కొరతేమీ లేదు తండ్రి. నాలాంటి వేవేల ప్రాణుల్ని ఉద్ధరించడానికే నువ్వు ఉన్నావు అని చెప్పి ఎన్నో రకాలుగా నమస్కరించి నన్ను రక్షించు, కాపాడు, కరుణించు, దర్శనమివ్వు, మళ్ళీ కనిపించమంటున్నాడనమాట విష్ణుమూర్తిని. నీవు పరమాత్మరూపుడివి, పరమహంస పతివి, పూర్ణాత్ముడవు, గుణాతీతుడవు, గురువువు, కృపావంతుడివి అయినటువంటి కృష్ణ నీకు నమస్కారం. నిత్యానంద సుధాబ్ధి నివాసివి, స్వర్గమోక్షప్రదుడవు, భేదరహితుడవు, తేజవరూపుడవు, తర్వాత సాధు హృదయ సముద్ర సేనుడవు, హృదయ సరోజదళ స్థితుడవు లేక సాధు హృదయ పద్మనివాసివి, ఆత్మరూపుడివి, దేవదేవేశ్వరుడివి అయినటువంటి ఓ విష్ణుమూర్తి నీకు పరిపరి విధాలుగా నమస్కారం చేస్తాను నాయన అంటే ఆయన్ని స్తోత్రం చేస్తున్నాడండి. స్తోత్రానికి అర్థం చదువుకుంటున్నాం మనం. ప్రపంచమును పుట్టించి పోషించేటువంటి సంహరించేవాడివి నువ్వే, అంతే కదా. సృష్టి స్థితి లయకారుడైన వాడెవడు? విష్ణువు అని చెప్తున్నాడు. ఆ స్వరూపం చూసి నువ్వు పరాత్పరతరుడివి, నీవే ఇదంతా చేస్తావు నాయన, నీకు నమస్కారం. వైకుంఠ నిలయ, వ్యాసాదుల చేత కొనియాడబడే పాదాలు కలిగిన వాడివి, విద్వాంసులు నీకు నమస్కారాలు చేసి నీ పాదభక్తి అనే పడవ చేతే సంసార సముద్రాన్ని దాటి తేజోమయమైన నీ రూపాన్ని పొందుతారు.
అనేక బోధలతోటి, తర్కవాక్యాలతోటి, పురాణముల చేత, శాస్త్రముల చేత, నీతుల చేత కూడా మనుషులు నిన్ను తెలుసుకుంటారు కానీ చూడలేరు. నీ పాదభక్తి అనేటువంటి నీ కాటుకని ధరించి నీ రూపాన్ని చూసి దానినే ఆత్మగా భావించి తరిస్తారు. ఒట్టిగా విషయం తెలిస్తే సరిపోదు కదా, నేత్రం కూడా విస్తృతం కావాలి, దృష్టి విస్తారం కావాలి, దృష్టి అంతర్నేత్రంగా అవ్వాలి. అంతర్నేత్రం కావాలి ప్రతి మానవుడికి, అంతర్దృష్టి కావాలి. లోపల వెలుగుని చూడగలిగేటువంటి ఒక దృష్టి కలిగినప్పుడు వాడికి తెలుసుకుంటాం కదా మనం కథల్లో పురాణాల్లో ఇవన్నిటినీ క్రోడీకరించుకుని ఆ అంతర్నేత్రంతో మనం భగవంతుని యొక్క దర్శనాన్ని చేయగలుగుతాం. గజేంద్రుడు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు, విభీషణుడు, ఉద్ధవుడు మొదలైనటువంటి అత్యద్భుతమైన నీ ముఖ్య భక్తుల్ని కాపాడేవు తండ్రి. నీ నామం కీర్తిస్తేనే సమస్త పాతకాలు నశిస్తాయి. ఒక్కసారి నీ నామ సంకీర్తన చేసేవాడు కూడా నీ పద సన్నిధికి చేరిపోతాడు. ఎంత ఆశ్చర్యం నాయన అంటున్నాడు. ఇంకేం చెప్తున్నారు? కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, జిష్ణు, మధుసూదన, దేవ, మహేశ, మహాత్మ, త్రివిక్రమ, నిత్యరూప, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, నీకు వందనములు. ఇందులో ఒక నామం వస్తుంది చూడండి. ఓ కృపానిధి, మమ్ముల్ని నమస్కరించు. ఈ హృషికేశం హిరిషికేశ అని చదువుతాయి. హిరి అనకూడదండి. హాకి గుడిచ్చి కింద రకారం పెట్టలా మనం. ఇక్కడ ఏం పెట్టాం? హాకి వట్రువ సుడి పెడతాం. అరు తాలూకు ఒత్తు హృ అనాలి. హృత్పద్మం, హృషికేశుడు. ఈ హృషికేశుడికి ఈ నామాలు గనక పదే పదే చదువుతుంటే ఏమవుతుంది? క్రమంగా మాంసనేత్రపు దృష్టి తగ్గి, అంటే చూస్తూ ఉంటాం, ప్రపంచానికి అవసరమైంది, అంతర్నేత్రపు దృష్టి పెరుగుతుంది. నామ సంకీర్తన అంత పనిచేస్తుంది. ఇట్లా స్తుతి చేస్తున్నటువంటి జ్ఞానసిద్ధుడితో భగవంతుడు ఇట్లా అన్నాడట విష్ణుమూర్తి. ఓ జ్ఞానసిద్ధాన్ని స్తోత్రానికి సంతోషించాను నాయన. నా యందు నీ లగ్నమైన నీ మనసు పట్ల నేను ప్రసన్నుణ్ణయ్యాను, వరం ఇస్తాను, కోరుకో, నీకేం కావాలో అది అడగమన్నాడు. అప్పుడు జ్ఞానసిద్ధుడు అడుగుతున్నాడు, గోవిందా, నా యందు దయుంటే కనుక నీ స్థానాన్ని ఇవ్వు, అంటే నీ సాయుధ్యాన్ని, మోక్షాన్ని ఇవ్వు నాకు తండ్రి అని, ఇంకా ఏది అక్కర్లేదు నాకు అని అడిగితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు భగవంతుడు? ఏం చెప్తున్నాడు? జ్ఞానసిద్ధ, నీవు కోరినట్లే అవుతుంది, కానీ ఇంకొక మాట చెప్తాను విను. ఈ లోకంలో కొంతమంది దురాచారవంతులై ఉన్నారు, బుద్ధిహీనులు అవుతున్నారు. వారి పాపాలు నశించి వారికి కూడా ముక్తి కలిగే ఉపాయాన్ని చెప్తాను విను. ఓ మునీంద్రులారా, మీరంతా అక్కడ చేరారు, చాలామంది ఋషులు మునులు, మీరంతా వినండి. నేను చెప్పేది మాట ప్రాణులకు సుఖదాయకము. నేను ఆషాఢ శుక్ల దశమి నాడు లక్ష్మితో కూడా సముద్రమందు నిద్రించదను, కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొనదను. కాబట్టి నాకు నిద్రాసుఖాన్ని ఇచ్చేటువంటి ఈ మాస చతుష్టయం, చాతుర్మాస్యంగా చెప్పుకుంటాం కదా మనం, ఆ మాసాల్లో ఆ 4 నెలల్లో శక్తి వంచన లేకుండా వ్రతాలని వ్రతం ఏమేం చెప్పబడ్డాయో అవి కొన్ని వర్జ్య పదార్థాలని అవి తినకూడదు, ఇవి తాకూడదు, ఇట్స్ లెక్క ఉంది. ఆ వ్రతం అంతా చేయాలి. దేవాలయ దర్శనాలు చేయాలి. సన్యాసులైతే క్షేత్రం స్థలం మారకూడదు, ఎక్కడున్నారో ఇంకా అక్కడే ఉండిపోవాలి, ప్రయాణాలు చేయకూడదు. ఇలాంటి నియమాలు ఉంటాయి. సంసారులకు కొన్ని, సన్యాసులకు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల్ని ఆచరించే వాళ్ళకి పాపము నశిస్తుంది, నా సన్నిధి కూడా కలుగుతుంది. నాకు నిద్రాసుఖప్రదమైన ఈ మాస చతుష్టయమందు వ్రతమాచరించని వాడు నరకంలో పడతాడు. కాబట్టి ఓ మునీశ్వరులారా, నా ఆజ్ఞ మీద నా భక్తివంతులై ఇష్టార్థదాయకమైన ఈ వ్రతాన్ని మీరు తప్పక చేయండి. చాతుర్మాస్య వ్రత బోధ భగవంతుడే చేశాడని చెప్పబడుతోందన్నమాట. ఇంకా అనేక మాటలతో పని ఏమీ లేదు. ఎవ్వడు మూఢుడై ఈ చాతుర్మాస్య వ్రతాన్ని చెయ్యడో వాడు బ్రహ్మహంత ఫలితాన్ని పొందుతాడు. నాకు నిద్ర కానీ, మాంద్యము కానీ, జాడ్యము కానీ, దుఃఖము కానీ, జన్మ జరాదులు కానీ, లాభాలాభములు కానీ లేవు. అనగా ఈ నిద్రాదులకి భయపడి నిద్రొచ్చి నేను సముద్రంలో, క్షీరసాగరంలో శయనించట్లేదు. నా భక్తి కలవారు ఎవరో, భక్తి లేని వారు ఎవరో పరీక్షించేయటం అనే ఉద్దేశంతో నేను ఈ నిద్ర అనే మిషన్ పెట్టుకుని శయనిస్తాను. భగవంతుడు నిద్రపోడండి, కేవలం మనని పరీక్ష కోసమే నిద్రాభినయంలో ఉంటాడు. నిద్రాముద్రాభిరాముడుగా ఉంటాడు, కానీ నిద్రలో ఉండడట. అయితే ఈ నా ఆజ్ఞను అనుసరించి నాకు ఇష్టమైన ఈ చాతుర్మాస్య వ్రతాన్ని చేసేవాళ్ళు విగత పాపులవుతారంటే అన్ని పాపాలు పోగొట్టుకుంటారు. నీచే చేయబడిన ఈ స్తోత్రాన్ని నిత్యము త్రికాలమందు పఠించు వారికి నా భక్తి స్థిరమై అంతమందు నా లోకాన్ని చేరి సుఖిస్తారు. ఇది సంస్కృతంలో లభిస్తుంది, తెలుగులో వచనంగానే కనపడుతుంది కానీ స్తోత్రంగా కనిపించదు. హరి ఇట్లు చెప్పి లక్ష్మితో సహా
ఆషాఢ శుక్ల దశమి నాడు పాలసముద్రమందు నిద్రించుట కొరకు వెళ్ళి ఆదిశేషుని తల్పమందు సేనించును. ఆంగిరసుడు ఇట్లా చెప్తున్నాడు అనమాట. పోయి నీవడిగిన ప్రశ్నకు సమాధానం ఇది. ఈ చాతుర్మాస్య వ్రతము అన్ని వ్రతముల్లో ఉత్తమోత్తమైనది. పాపవంతులు కానీ, దురాత్ములు కానీ, సాధువులు కానీ హరిపరాయణుల ఈ చాతుర్మాస్య వ్రతాన్ని చేయాలి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు అందరూ కూడా ఈ వ్రతం చేయటానికి మంచిదే. వ్రతాన్ని అందరూ అర్హులే దీనికి. ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఎవరైనా సరే, అంటే భర్త ఉన్నా లేకపోయినా, స్త్రీలే సన్యాసం పుచ్చుకున్న వారికి కూడా పనికొస్తుంది. మోహము చేత చాతుర్మాస్య వ్రతాన్ని చేయకుండాని ఎడల శుచిత్వము లేక బ్రహ్మహంత ఫలాన్ని పొందుతారు. బ్రహ్మహంత అంటే బ్రాహ్మణుని చంపినవాడు, అలాంటి ఫలితం వస్తుందట. మనోవాకాయములను శుద్ధం చేసుకుని చాతుర్మాస్యమందు ప్రతిరోజు హరిని పూజించిన వాడు ధన్యుడగును. చాతుర్మాస్య వ్రతం ఆచరించిన వాడు కోటి జన్మలందు కళ్ళు త్రాగువాడు పొందే గతిని పొందుతాడు, సందేహం లేదు. పరమాత్మ యొక్క తుష్టికై, ఆయన యొక్క ఆనందం కోసం చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించిన వాడు గోత్రహంత ఫలితాన్ని పొందుతాడు. ఈ ప్రకారంగా వీలు చేసుకుని ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించిన వాడు 100 యజ్ఞాల ఫలితాన్ని పొంది అంతమందు విష్ణులోకాన్ని పొందుతాడు. ఈ రకంగా జ్ఞానసిద్ధుడు మొదలైన వాళ్ళందరితోటి ఈ విష్ణుమూర్తి మాట్లాడినటువంటి ఈ మాటలు విని చాతుర్మాస్య వ్రతాన్ని చేసి విష్ణులోక నివాసులేది వాళ్ళందరూ కూడా, ఆ మునులు, జ్ఞానసిద్ధుడు వాళ్ళంతా కూడా భగవంతుడు చెప్పినటువంటి ఈ మాటలు విని వాళ్ళంతా చాతుర్మాస్య వ్రత దీక్ష తర్వాత సంవత్సరం అవలంబించి శాశ్వత సాయుధ్యాన్ని పొందారట. దీంతో 19వ రోజు అది పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం మళ్ళీ 20వ రోజు పారాయణలో కలుసుకుందాము. నమస్కారం.